ఈరోజు నేను గార్డెన్లోకి వెళ్ళి కోసుకొచ్చినటువంటి ఫ్లవర్స్, వెజిటబుల్స్, బీరకాయలు, గోరుచిక్కుడుకాయలు, పువ్వులు చాలా ఉన్నాయి. ముద్దయిపోయాయి తడిచి వర్షానికి. గోరుచిక్కుళ్ళు అయితే ఫ్రెష్గా ఉన్నాయి, బీరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ఇన్ని గోరుచిక్కుడుకాయలు కోయటానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే వర్షానికి మొక్కలన్నీ కిందన వాలిపోయాయి. ఆకులు, కాండాలు, కాయలు అన్నీ ఒకటే రంగులో ఉన్నాయి. వెతికి తీయాల్సి వచ్చినట్టుగా వచ్చింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి, వదిలేసి వచ్చాను వర్షం పడుతుందని. బాగా తుఫాన్ కదా, దీని మూలంగా మొక్కలన్నీ కూడా వంగి కిందన పడిపోయాయి. గోరుచిక్కులు కోయటానికి కోసం కాయలు పట్టి లాగుతూ ఉంటే మొక్కతో సహా పైకి వచ్చేస్తున్నాయి. భూమి బాగా నానిపోయి మొక్కతో సహా పైకి వచ్చేస్తుంది. నిజంగా రైతు కష్టం చాలా ఎక్కువ. నెల వాళ్ళకి చక్కగా ఒక ఫిక్స్డ్ అమౌంట్ అనేది వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంత చిన్నగా ఒక చిన్న మడి నేను చేయటానికి కోసమే నిజంగా చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళు సంవత్సరం పొడుగునాక పంటలు పండించి పంట చేతికి వస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి. జై జవాన్, జై కిసాన్.